అందరికీ నమస్కారం. 144 సంవత్సరాల మహాకుంభమేళాకి బయలుదేరబోతున్నాం. ఇందులో 12 సంవత్సరాలకి ఒక కుంభు కింద తీసుకుంటే అలా 144 సంవత్సరాలకి మహాకుంభమేళా ప్రయాగరాజ్ ఎంతో థ్రిల్లింగ్గా వెళ్తున్నామన్న సంతోషం, చాలా సరదాగా మంచి జర్నీతో బయలుదేరాం. హైదరాబాద్ నుంచి మా ప్రయాణం మొదలయ్యింది. మా కుటుంబ సభ్యులతో హైదరాబాద్లో బయలుదేరి పాట్నాలోని ఎయిర్పోర్ట్కి చేరుకున్నాం. అక్కడి నుంచి పాట్నా జంక్షన్ రైల్వే స్టేషన్కి చేరుకొని పాట్నా రైల్వే స్టేషన్ నుంచి వారణాసి జంక్షన్, ఇప్పుడు మనం చూస్తున్న పాట్నా లైఫ్ స్టైల్ ఆటోలు, ఆ రైల్వే స్టేషను మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఇక్కడ చాలా సందడిగా, చాలా ఎక్కువ మంది క్రౌడ్ ఉంది. వారణాసిలో దిగాక చాలా క్రౌడ్ ఉంది. దాదాపు నిలబడేంత సందు కూడా లేకుండా ప్రజలు కుంభమేళా యాత్రకి బయలుదేరారు. వారణాసిలో దిగాక పద్మశాలి సత్రంలో బస చేశాం. అక్కడి నుంచి శివాలా ఘాట్, అక్కడికి చేరుకోవడానికి మేము చిన్న ఎలక్ట్రిక్ ఆటో మాట్లాడుకున్నాం. అది చాలా చిన్నగా 4 సీటర్స్తో ఉంది. చిన్న గల్లీలో మా ప్రయాణం సాగింది. అలా చిన్న చిన్న సందుల్లో మొత్తం మీద ఇక్కడ మీకు కనిపిస్తున్న శివాలా ఘాట్కి చేరుకున్నాం. శివాలా ఘాట్లో మాకు చాలా తక్కువ మంది కనిపించారు ఆ రోజు. మిగతా మణికర్ణిక మరియు శివాజీ ఘాట్, హరిశ్చంద్ర ఘాట్ ఎక్కువ జనతాకిడి ఉన్నందువల్ల అక్కడ తెలిసిన వాళ్ళు శివాలా ఘాట్లో చాలా తక్కువ మంది ఉంటారు అని చెప్తే ఇక్కడికి మేము చేరుకున్నాం. ఘాట్ చాలా ప్లజెంట్గా ఉంది. ఎర్లీ మార్నింగ్ టైం ఇది. ఇక్కడ మొత్తం అంతా గంగా నది ఎలా ఉందో వ్యూ చూడొచ్చు మీరు. ఉదయమే చక్కగా సూర్యుడిని చూస్తూ మా వాళ్ళు పితృదేవతలకి తర్పణాలు అర్పించి పిండ ప్రదానం చేశారు. మేము మళ్ళీ తిరుగు ప్రయాణంలో మా సత్రానికి చేరుకున్నాం. అలా మళ్ళీ ఎలక్ట్రిక్ ఆటోలో తిరుగు ప్రయాణం అవుతున్నప్పుడు కొన్ని పెద్ద బజార్లలో వారణాసి ఎలా ఉంది, అక్కడి ప్రజలు, వారి జీవన విధానం మాకు కనిపించింది. అక్కడి నుంచి విశ్వనాథ టెంపుల్ దర్శనం చేసుకోవడానికి ఇలా చిన్న చిన్న సందుల్లో మళ్ళీ మా ప్రయాణం సాగింది. ఇక్కడ ఇంకా బోరు కొడితే నీళ్లు వచ్చే విధానము చాలా ఆశ్చర్యం అనిపించింది. ఎక్కడైనా తక్కువ లోతులోనే నీళ్ళు వస్తున్నాయి. ఇంత చిన్న సందులో కూడా వ్యాపారాలు చాలా ముచ్చట అనిపించింది. ఎటు చూసినా దండలు, శివలింగాలు, చిన్న చిన్న గుళ్ళు, ఎటు చూసినా ఒక గుడి, అంటే మంచి ఆధ్యాత్మికత వాతావరణంలోనూ అన్ని గుళ్ళు, ప్రతి ఒక్క గుడికి ఒక ప్రత్యేకత. అలా చూస్తూనే ముందుకు వెళ్ళిపోయాం. ఆ రోజు రద్దీ బాగా ఉండడం వల్ల మేము చిన్న చిన్న సందుల్ని దాటుతూ అక్కడ వాళ్ళ జీవన విధానం ఎలా ఉందో, ఇక్కడ మీరు సాలగ్రామాలు, శంకులు చూడొచ్చు, దండలు చూడొచ్చు. కొనడానికి ప్రయత్నించాం, కానీ దర్శనానికి వెళ్తున్నప్పుడు ఎంత టైం అవుతుందో తెలియదు కాబట్టి వెళ్ళిపోవాల్సి వచ్చింది. ఇక్కడ నుంచి విశ్వనాథ టెంపుల్ దర్శనం చేసుకొని మళ్ళీ తిరుగు ప్రయాణంలో మా సత్రానికి బయలుదేరాం. అది ఆటో రిక్షాలో. ఆ తర్వాత నెక్స్ట్ డే ప్రయాగకి మా ప్రయాణం మొదలయ్యింది. పొద్దున్నే పొగమంచు తెల్లవారుతుండగా చాలా మంచిగా అనిపించింది, ఆహ్లాదంగా ఉంది. క్యూ లైన్ అయితే వాహనాలది చాలా ఎక్కువగా ఉంది. చాలామంది ప్రయాగ వెళ్తుండడం వల్ల రద్దీ కూడా ఎక్కువ అనిపించింది. హోటల్స్, పక్కనున్న చిన్న చిన్న షాపులు కూడా వెహికల్స్తో నిండిపోయాయి. అక్కడి నుంచి మేము ప్రయాగరాజ్లో సెక్టార్ 28 అక్కడున్న
లాస్ట్ సెక్టార్కి చిన్న బళ్ళ మీద అయితే వెళ్ళాము. నడకదారి 20 కిలోమీటర్ల అవతలే దాదాపు ఒక వాహనాన్ని కూడా లోపలికి రానియకుండా మూసేశారు. ఇక్కడ ఈ ఘాట్కి చేరుకున్నాం. మనకు కనిపిస్తున్న ఇది సెక్టార్ 28. 30 సెక్టార్స్ ఉన్నాయంట అక్కడ వాళ్ళు చెప్పారు. ఇక్కడ 28లో ఈ చివరి నుంచి ఆ చివరికి మొత్తం జనసందోహం చాలా ఉంది. ఇక్కడున్న పీపుల్ బాండ్ నుంచి అందరూ అవతలకి చేరుకొని ఆ అవతల టెంట్ సిటీ ఉంది, చాలామంది ఉన్నారు, రద్దీగా ఉంది అని చెప్పారు. ఇక్కడ స్నానాలు అయిపోయిన తర్వాత ప్రయాగ్రాజ్ నుంచి మళ్ళీ మా తిరుగు ప్రయాణం మొదలయ్యింది. వారణాసిలో కాళీ మందిర్, హనుమాన్ గుడి ఇవి చూసుకొని అక్కడ ఒక ఆశ్రమం లాగా ఉంది. నేను పేరైతే రికార్డ్ చేయలేదు, కానీ అక్కడికి కూడా వెళ్ళాము. తర్వాత కుష్మాండా టెంపుల్ కూడా వెళ్ళాము. ఇక్కడున్న ఈ గుడిలో 108 లింగాలు ఒకే తీరుగా చెక్కబడి స్ఫటికం, వివిధ రకాలైన నల్ల అంటే సాలగ్రామాలతో 108 శివలింగాలని ప్రతిష్ఠించడం జరిగింది. అన్నింటికి అభిషేకాలు, పూజలు చేస్తారు అని చెప్పారు. ఇక్కడ మనకి ఒక మహాశివలింగం కూడా కనిపిస్తుంది. ఈ ఆశ్రమం నిర్మించిన అతని విగ్రహం కూడా ఉంది. ఇక్కడ కనిపిస్తున్న ఈ శివలింగం చాలా పెద్దది. ఇక్కడ అభిషేకం కూడా చేస్తున్నారు. 12 జ్యోతిర్లింగాలు కూడా ఉన్నాయి. ఇక్కడే పక్కన మోడల్గా పెట్టారు. ఇది చూశాక మేము మళ్ళీ పొద్దున అన్ని దర్శనీయ స్థలాలు అవగొట్టుకొని మా సత్రానికి చేరుకోవడం జరిగింది. ఇక్కడ సాయంత్రం గంగాహారతి చూడడానికి మణికర్ణిక ఘాట్కి మేము శివాలా ఘాట్ దాకా వెళ్ళి ఒక బోట్ని మాట్లాడుకున్నాం. మా కుటుంబ సభ్యులంతా ఆ బోట్లో కూర్చున్నాక బోట్ని ఇక్కడ మనం చూస్తున్న హారతి మణికర్ణిక ఘాట్ అక్కడ దాకా తీసుకెళ్ళి హారతి చూపించారు. అదే బోట్లో మణికర్ణిక ఘాట్ నుంచి ఇంకా దూరంగా ఉన్న ఘాట్ అన్నీ చూపిస్తూ ఒక్కొక్క ఘాటు ప్రత్యేకత చెబుతూ వాళ్ళు మా ప్రయాణాన్ని ముందుకు సాగించారు. ఇక్కడ మనం ఈ మణికర్ణిక ఘాట్ కొంచెం ముందుకెళ్ళిన తర్వాత హరిశ్చంద్ర ఘాట్ అని చూస్తున్నాము. ఇక్కడ వెలుగుతున్న ఈ వెలుగు చితిమంటలది, అంటే చనిపోయిన వాళ్ళ శవాలని ఇక్కడ తగలబెడుతున్నారు. చాలా ఉన్నాయండి చితిలు, లెక్కే లేదు. నాకు తెలిసి నేను జూమ్ చేశాను వీడియోని, మనకు కనిపిస్తుంది అయితే ఇంతే. ఇంకా అటుపక్క కూడా ఉన్నాయని చెప్తున్నారు. దాని కంటిన్యూస్ హరిశ్చంద్ర ఘాట్ నుంచి ఇంకా ముందుకి చాలా ఘాట్స్ చెప్పారు, నాకైతే గుర్తులేదు. మళ్ళీ శివాలా ఘాట్ సైడ్ మా బోటు అటువైపు ప్రయాణం సాగింది. ఇక్కడ లాస్ట్ ఏదో ఘాట్ పేరు చెప్పారు, అక్కడ కూడా గంగా హారతి ఇస్తారని. సో అటువైపు మళ్ళీ ప్రయాణం సాగింది. చక్కగా విద్యుత్ దీపాల మధ్య గంగా నది తీరంలో వెలిసిన కాశీ ఈ పుణ్యక్షేత్రం యొక్క హారతిని వీక్షిస్తూ జనాలని చూస్తూ జనసందోహం మధ్య గంగమ్మకి జరిగే మంచి ఆ హారతి ఎంత మంచి పుణ్యం చేసుకుంటేనో మేము ఇక్కడ ఉన్నాము అని మాకు అనిపించింది. ఇది మొత్తం ప్రస్థానం, మా బోటు యొక్క ప్రయాణం, ఘాట్ చుట్టూ ఉన్న ఇల్లు, పైన కట్టడాలు, ఇవన్నీ కూడా ఛత్రపతి శివాజీ ఘాట్, ఇవన్నీ కూడా మీరు చూడొచ్చు.
ఒక్కొక్క ఘాట్లో చాలా మెట్లు ఉన్నాయండి. ఘాట్లోకి దిగి మళ్ళీ ఎక్కేసరికి చాలా ప్రయాసకు ఓర్చుకొని ఎక్కాము. కానీ ఆ నీటిలో ప్రయాణం చేస్తున్నప్పుడు వందల కొద్దీ పడవలు మాతో పాటు, ఎటు చూసినా పడవలే. చాలా హ్యాపీగా అనిపించింది. క్రూజర్స్ ఉన్నాయి, క్రూయిజ్లు మంచిగా ఎంతోమందిని ఎక్కించుకొని అందులో చక్కగా తిప్పుతున్నాయి. ఇదంతా కూడా అన్ని ఘాట్ల చివర ఉన్న బిల్డింగ్స్, కొన్ని 3 స్టార్ హోటల్స్ కూడా ఉన్నాయని పడవతను చెప్పాడు మాకు. ఈ నీళ్ళు మధ్యలోకి వచ్చిన తర్వాత చాలా క్లియర్గా ఉన్నాయి. ఘాటు దగ్గర కొద్దిగా అందరూ స్నానాలు చేయడం వల్ల కలర్ వేరే ఉన్నాయి. మధ్యలోకి వచ్చిన తర్వాత మేము వాటర్ నింపుకున్నాం. ఇక్కడ చూస్తే ఉండడానికి చిన్న చిన్న టెంట్లు వేసుకొని కూడా కొంతమంది అక్కడే ఉన్నారు. వాళ్ళకి చలి పెడితే మంట వేసుకొని ఉండడం జరుగుతుంది. మళ్ళీ రిటర్న్లో ఇక్కడ హరిశ్చంద్ర ఘాట్ కనిపిస్తుంది మనకి. ఇక్కడ ఆ ఘాట్ చుట్టూ అంటే ఘాట్ వెంటనే పెద్ద పెద్ద బిల్డింగ్స్, కోటలలాగా ఉన్న బిల్డింగ్స్ మనం చూడొచ్చు. చిన్న చిన్న ఇల్లు స్టెప్ వైజ్ అంటే దుర్భేద్యంగా శత్రువులు కూడా తొందరగా కాశీలోకి ఎంటర్ కాలేక తికమక పడే విధంగా మనకి ఒక బిల్డింగ్ తర్వాత చిన్న గల్లీ, తర్వాత చిన్న గల్లీ అలా కనిపిస్తూ ఉంటుంది. ఎక్కడ చూసినా రాతి కట్టడాలు, దాని మీదనే చిన్న చిన్న భవంతులు, దాని మీద ఇంకా చిన్న భవంతి. అలా ఇక్కడ మనకు కనిపిస్తుంది 3 స్టార్ హోటల్ అంట. అలా ఒక్కొక్కరి పేరు మీద ఒక్కొక్కరు కట్టించిన ఘాట్, అహల్య ఘాట్ అని, శివాజీ ఘాట్ అని, అట్లా నేపాల్ వాళ్ళ ఘాట్ కూడా ఉన్నట్టుంది. పేర్లు అయితే నేను తొందరగా దగ్గరగా తీయలేకపోయాను, కానీ పడవతనైతే చెప్తున్నాడు. ఇక్కడ మంచి లేజర్ లైట్తో విద్యుత్ దీపాలన్నీ అలంకరించారు ఈ ఘాట్ దగ్గర. ఈ టైంలో అయితే ఇక్కడ ఎవరు లేరు. కానీ మణికర్ణిక ఘాట్ దగ్గర దాదాపు మా పడవ దగ్గరికి వెళ్ళలేకపోయింది. ఎంత సందోహం అంటే లక్షల్లో ఉండి ఉంటారు. నెక్స్ట్ డే మేము అయోధ్య ప్రయాణం మొదలుపెట్టాము. అయోధ్య 250 కిలోమీటర్లు అని చెప్పారు. దారి పొడవు మస్టర్డ్ ఆవాల పంటలు మాత్రమే ఎక్కువగా ఉన్నాయి. చాలా చూడముచ్చటగా ఉంది. అయోధ్య ఎంటర్ అయ్యాక ఇక్కడ వ్యూ చూడొచ్చు. అయోధ్యకి 30 కిలోమీటర్ల దూరంలోనే వెహికల్స్ని ఆపేస్తున్నాం. మేము కష్టపడి చివరకున్న ఒక మహాసంత ఆశ్రమంలో విడిదికి దిగాం. చెల్ల శ్రీనివాసరావు గారు మన తెలుగువారు, వారి యొక్క ఆతిథ్యంలో ఇక్కడ మీకు కనిపిస్తున్న కార్డు అదే. అక్కడ మేము బస చేసి వారి యొక్క భోజనాన్ని స్వీకరించి అక్కడి నుంచి అయోధ్య గుడికి బయలుదేరాం. కానీ ఫోన్లు అలౌడ్ లేవని చెప్పడం వల్ల ఫోన్లు, చెప్పులు ఆశ్రమంలో చివరికి అష్ట కష్టాలకు వచ్చి అయోధ్య గుడిలోకి ఎంటర్ అయి రాముడి దర్శనం అయితే చేసుకున్నాం. ఆ నెక్స్ట్ డే నైమిషారణ్యం వెళ్ళాం. నైమిషారణ్యం కూడా అక్కడి నుండి 224 కిలోమీటర్లు టువర్డ్స్ లక్నో ఔటర్ రింగ్ రోడ్ నుంచి నైమిషారణ్యం చేరుకున్నాం. ఇక్కడ నైమిషారణ్యంలో గోమతి రివర్, ఈ నది స్నానం మళ్ళీ ఇక్కడ చేసుకొని గోమతి రివర్ పక్కనే ఇది చాలా ప్రశాంతంగా, స్వచ్ఛంగా, చల్లటి నీరుతో 3 గంటల ప్రాంతంలో కూడా ఫ్రిడ్జ్లో ఉన్న నీళ్ళలాగా ఆ నీళ్ళు తాకితే చాలా చల్లగా అనిపించాయి. ఒకవైపు ఎండ ఉన్న,
చలి వాతావరణంలోనే అక్కడ నది స్నానం చేశాం. దాని పక్కనే హనుమాన్ గడి చిన్న కొండపైన ఉంది. దాని దర్శనం చేసుకొని అక్కడి నుంచి ఎలక్ట్రిక్ ఆటో తీసుకొని గోమతి రివర్ అటువైపుగా చిన్న కొద్ది దూరంలోనే వ్యాస ఆశ్రమం, అంటే వ్యాసుడు ఎక్కడైతే తపస్సు చేశాడో ఆ ఆశ్రమానికి వెళ్ళడం జరిగింది. ఈ వ్యాస మహర్షి ఎక్కడైతే తపస్సు చేశాడో అక్కడ ఒక వృక్షం ఉంది. అది 5099 ఏళ్ళు అని చెప్పి అక్కడ మనకు ఒక ఫ్లెక్సీ పెట్టారు. దాని వెనకాలే సుదర్శన చక్రం ఉంది. అక్కడ నుంచి విష్ణుమూర్తి టెంపుల్ చక్రతీర్థకి వెళ్ళాము. ఈ చక్రతీర్థంలో చాలామంది స్నానాలు చేస్తారు, చాలా మంచిది అని చెప్పారు. ఇక్కడ విష్ణుమూర్తి అష్టభుజి టెంపుల్ ఉంది, తర్వాత పాండవ టెంపుల్ ఉంది. ఇవన్నీ కూడా మేము బయట నుంచే దర్శనం చేసుకున్నాం. ఎందుకంటే ఎక్కడ వెళ్ళినా పెద్ద క్రౌడ్ ఉండడం వల్ల. ఇక్కడ నెక్స్ట్ వెళ్తే లలిత అమ్మవారి యజ్ఞవాటిక, లలిత అమ్మవారి పురాతనమైన టెంపుల్ ఉంది. ఇలా చిన్న సందు ద్వారా అక్కడికి చేరుకోవడం జరిగింది. లలిత అమ్మవారి టెంపుల్ తర్వాత చిన్న హనుమాన్ గుడికి వెళ్ళాం. అక్కడ ఒక మంచి హనుమాన్ టెంపుల్ ఉంది. తర్వాత బాలాజీ టెంపుల్ మన తెలుగు వారిదే. వీళ్ళు ఇక్కడ ఒక టెంపుల్ని కన్స్ట్రక్ట్ చేసి నడుపుతున్నారు. గోవులు ఉన్నాయి, బాతులు ఉన్నాయి. చివరిగా ఎక్కడైతే గోమతి నది స్నానం ఆచరించామో ఆ పక్కనే త్రిశక్తి పీఠం ఆంధ్ర భవన్ అని ఉంది. అక్కడ సత్యనారాయణ టెంపుల్ బాగా ఫేమస్ అని చెప్పారు. ఇక్కడ చాలామంది వ్రతాలు చేస్తారు. ఒక మంటపం కూడా ఉంది. తప్పకుండా ఇక్కడికి వచ్చిన వాళ్ళు వ్రతాలు చేసుకుంటారు. రూములు దొరుకుతాయి, భోజనాలు కూడా వాళ్ళే పెడతారు. నైమిషారణ్యం నుంచి తిరుగు ప్రయాణంలో మేము మళ్ళీ కాశీ వచ్చాం. కాశీ నుంచి పద్మశాలి సత్రం నుంచి మణికర్ణిక ఘాట్, ఇక్కడ విశాలాక్షి సాక్షి గణపతి టెంపుల్ దర్శనం చేసుకోవడానికి అని చెప్పేసి వెళ్ళాం. చాలా రద్దీగా ఉండడం వల్ల అసలు నిలబడడానికి కూడా చోటు లేని పరిస్థితి ఉంది. కొంతవరకు మాత్రమే వీడియో తీసాము. ఈ మణికర్ణిక ఘాట్ వెళ్ళే రూట్లో కొన్ని వేల మంది, లక్షల మంది మణికర్ణిక ఘాట్లో ఉన్నారు. ఇక్కడి నుంచి మేము విశాలాక్షి టెంపుల్కి వెళ్ళి సత్రంకి వెళ్ళిపోయాం. ఆ మరుసటి రోజు వారణాసి జంక్షన్, ఇక్కడి నుంచి ట్రైన్ ప్రయాణంలో ఈ ట్రైన్ ద్వారా మేము ఏసీ 2 టైర్ కార్ బుక్ చేసుకొని పాట్నా వైపు మా ప్రయాణం సాగింది. ట్రైన్లో గంగామాత ఆ నది చాలా బాగా మనకి దర్శనమిస్తుంది. ఇక్కడ ఎక్కువగా జనసందోహం అయితే లేదు. మేము వెళ్ళిన ప్రాంతం అయితే రద్దీగా ఉంది, కానీ ఇక్కడ మాత్రం చాలా తక్కువ మంది ఉన్నారు. ఎంత బాగా ఈ సుందర దృశ్యం ఉందో మనం చూడొచ్చు. అలా ట్రైన్లోంచి గంగమ్మ దర్శనం మళ్ళీ చేసుకోవడం జరిగింది. ఇక్కడ కూడా ఘాట్లు ఉన్నాయి, కానీ ఘాటు వెంట ఊరైతే లేదు. అంటే ఇక్కడ మనం కాశీ, వారణాసి, బనారస్ ఈ 3 ప్రాంతాలుగా విడిపోయింది. రైల్వే స్టేషన్లు కూడా 3 ఉంటాయి. కాశీ మొదటగా వస్తుంది, వారణాసి తర్వాత వస్తుంది, బనారస్ ఇంకా ముందరికి వస్తుంది. బనారస్ పట్టు చీరలకి ప్రత్యేకం. నెక్స్ట్ మేము పాట్నా సైడు మా ప్రయాణం కొనసాగించాం. పాట్నా రీచ్ అయిన తర్వాత మధ్యలో ఎక్కడ చూసినా పాట్నా వరకు ప్రతి ఒక్క ట్రైను నిండుగా వెళ్తూ
ఎక్కడ ఏమాత్రం ఖాళీ లేకుండా సాగింది. ఇక్కడ ప్రతి జంక్షన్ దగ్గర ఎంతోమంది కుంభమేళాకి వెళ్ళడానికి రెడీగా నిల్చొని ఉన్నారు. ఈ మధ్యలో మంచి మస్టర్డ్ ఫీల్డ్స్ అయితే కనిపిస్తున్నాయి. చివరిగా గంగా తీరం మళ్ళీ నియర్ పాట్నా ట్రైన్ నుంచి ఈవినింగ్ మాకు ఇలా దర్శనం ఇచ్చింది గంగమ్మ తల్లి. ఈ పాట్నాకి చేరుకునే ముందు గంగా తీరం ట్రైన్ ద్వారా మళ్ళీ వీక్షించడం జరిగింది. ఆ తర్వాత పాట్నాలో ఈ ట్రైన్ స్టేషన్లో కనుక చూస్తే కనీసం నిలబడడానికి కూడా సందు లేదు. మా లగేజీ తీసుకుని నడవడం కూడా చాలా కష్టంగా ఉంది. మేము అరైవ్ అవుతున్నప్పుడు కుంభమేళాకు వెళ్ళే ఈ ట్రైన్ అయితే ఎక్కడ చిన్న గ్యాప్ కనిపించకుండా మంది ఇలా ప్రతి డోర్ దగ్గర కుప్పలు తెప్పలుగా ఉన్నారు. ఏసీ టైర్లు అయితే కనీసం నిలబడడానికి సందు కూడా లేదు. మేము నిలబడడం చాలా కష్టంగా ఉంది. పాట్నా రైల్వే స్టేషన్కి రీచ్ అయ్యాక అక్కడి నుంచి ఇక్కడ ప్రజలు ఎలా ఉంటారు అని ఉత్సాహంతో ఒక వీడియో అయితే చేశాను. వీళ్ళ బ్రేక్ఫాస్ట్ పూరి జిలేబీ ఇక్కడ మీకు కనిపిస్తుంది. ఇక్కడ ఒక చిన్న హాస్పిటల్ కూడా ఉంది. మొత్తం మీద మేము రూమ్ తీసుకున్నాము. అంటే తక్కువ ప్రైస్లోనే చాలా హ్యాపీగా మేము ఉండడానికి మంచి కంఫర్ట్స్తో విత్ గీజర్ మాకైతే ఈ రూము బాగానే ఉపయోగపడింది. పక్కనే మెయిన్ హైవే విత్ ఫ్లైఓవర్ ఉంది. మేమున్న ప్లేస్లో హోటల్స్ కూడా హాస్పిటల్స్ మేమున్న చోట పక్కనే ఫుడ్ రెస్టారెంట్ మార్వాడి థాలి మంచిగా చక్కటి రుచితో పుల్కాలు మరియు స్వీటు కర్రీ చాలా బాగా ఇచ్చారు. ఇక్కడ వీళ్ళ రెస్టారెంట్లు కూడా డిఫరెంట్గా ఉన్నాయి. ఈ థాలి మీరు చూడొచ్చు, బ్రేక్ఫాస్ట్ కింద ఇచ్చారు. పెరుగు, గులాబ్ జామ్, పుల్కా ప్రిపరేషన్ వాళ్ళు ఎలా చేస్తారు అని చెప్పేసి లోపలికి వెళ్ళి వాళ్ళ కిచెన్లో అరేంజ్మెంట్ చూశాను. ఇక్కడ జస్ట్ ఒక 2 minutesలో ఎంత బాగా పుల్కా రెడీ అవుతుందో చూస్తే చాలా ఆశ్చర్యం వేసింది. మళ్ళీ తిరుగు ప్రయాణంలో ఎయిర్పోర్ట్కి రీచ్ అవి అక్కడ చెక్ ఇన్ అయిన తర్వాత హైదరాబాద్ ఎయిర్పోర్ట్కి బయలుదేరి హైదరాబాద్ ఎయిర్పోర్ట్కి 3:30కి అలా రీచ్ అయ్యాము. సేఫ్గా సురక్షితంగా మా జర్నీ చాలా ఆహ్లాదంగా కుటుంబ సభ్యులతో ఆనందంగా కుంభమేళ, ప్రయాగ, కాశీ, అయోధ్య, నైమిషారణ్యం త్రూ లక్నో ఇవన్నీ కూడా మేము చాలా జాగ్రత్తగా బాగా దర్శనాలు చేసుకున్నాం. విశ్వనాథుని దర్శనం బాగా జరిగింది. 2 సార్లు చేసుకున్నాం. ఏరియల్ వ్యూలో మన హైదరాబాద్ ఇలా ఉంటుంది. చాలా థ్రిల్లింగ్గా అనిపించింది. పైనుంచి చూస్తే ఔటర్ రింగ్ రోడ్డు, పొలాలు చాలా బాగుంది. మళ్ళీ మా ఇంటికి బస్సులో ప్రయాణం చేస్తూ మా గమ్యస్థానాన్ని సురక్షితంగా చేరుకున్నాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.